చేద్దాము. అన్నీ చూడండి, ఎక్కువ క్వాంటిటీ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి పప్పుల పొడి గరజకాయలు అయితే ఫుల్ వీడియో చేస్తున్నాం. చూడండి, చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు ఫుల్ వీడియో డీటెయిల్గా పెట్టండి అని, అందుకనేసి చేస్తున్నాము. చూడండి, ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి. ఇది నేనైతే కొద్దిగా అందాజుగా అయితే వేస్తున్నా. ఒక పడి ఉంటుందా? పడి అంటే 1 కేజీ తెల్ల గోధుమ పిండి. ఇది ఇందులో అయితే ఆయిల్ వాటర్ వేసి కలుపుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేస్తే అవి పైన బుగ్గల్లాగా వస్తాయి ఫ్రై చేసేటప్పుడు. అంతేనండి, ఇదైతే బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా గోధుమ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ కంటే గట్టిగా ఉండాలి, ఇది నానితే మళ్ళీ మెత్తగా అయిపోద్ది. అందుకనేసి గట్టిగా ఉండాలి కర్జకాయలకు చపాతీ కన్నా. ఇదిగోండి, పిండి అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ పిండి అయితే నానబెట్టుకోవాలి. ఇంకా సైడ్ అయితే పెట్టేద్దాం. ఇందులోకి స్టఫ్ కోసము పప్పుల పొడి అయితే రెడీ చేసుకోవాలి. మేమైతే ఎక్కువ కాబట్టి ఎక్కువ క్వాంటిటీ అయితే వేసాము, మీరు తక్కువ కాబట్టి తక్కువ వేసుకుంటున్నారు. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఇందులో పప్పులు పంచదార 2 కలిపి అయితే తెప్పిస్తాము. ఇదిగోండి, ఇక్కడ చూపించు, పడుతుందా? ఇదిగోండి, పప్పులు పంచదార. బెల్లం అనుకోండి, పంచదార వేయము, బెల్లం వేసైతే మిక్సీ పట్టేస్తాం. అదైతే మరగ పంపిస్తే బెల్లం పట్టరు, అందుకనేసి ఉత్త పప్పుల పొడి పట్టించి బెల్లం అయితే దంచుకొని ఇంట్లో కలుపుకుంటాం మేము. ఇదైతే పంచదార కాబట్టి ఇట్లా 2 కలిపి. ఇప్పుడైతే యాలక్కాయ ప్యాకెట్ కూడా వేసేస్తున్నా. యాలక్కాయలు కూడా వేసి కలుపుకొని పట్టిస్తే ఒకేసారి స్మెల్ అయితే బాగుంటుంది. ఇదైతే ఇప్పుడు పిండి పట్టేయాలి. మేమైతే మరగ పంపించేస్తాము. మిక్సీలో ఇంత పిండి ఎక్కడ పట్టగలం, ఓకేనా? పిండి అయితే నానిపోయింది. పిండి అయితే మేము ఎండిపోతుందని చెప్పేసి ఇదిగోండి చూడండి, ఇట్లా కవర్లో అయితే పెడితే సాయంత్రం వరకు చేసినా కానీ ఇలాగే ఉంటుంది. పైన పక్కు కట్టదు, వేడిగా పెడితే గాలి కారిపోయి పక్కు కట్టేస్తుంది. అందుకు ఇలా కవర్లో అయితే పెట్టేస్తాము. పెట్టేసి కొద్దిగా తీసుకొని చేస్తూ ఉంటాము. మేడమ్మా, ఇట్లా ముద్దలు చేసుకోవాలి. ఇవి చిన్న ముద్దలే ఉండాలి, పెద్ద ముద్దలు ఉండకూడదు. పల్చగా చేసుకొని పిండి అయితే ఫుల్గా పెట్టి అల్లుకోవాలి. ఇట్లా ముద్దలు రౌండ్గా అనుకొని మనం పూరికి చేసుకున్నట్టే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు పైన పొడి పిండి అయితే వేసుకోవాలి కొద్దిగా. అయితే ఇలా పెద్దగా చేసుకోవాలి. పూరి వేసుకుని మనం చూసారా, ఇలాగైతే చేసుకొని పొడి అయితే పెట్టేయాలి. మనం ఇందాక చూపించా కదా మీకు, పప్పులు పంచదార యాలక్కాయ పొడి చేసిన పిండి ఇది మరపట్టించి. ఇంట్లోకి అయితే కొద్దిగా కాబట్టి ఒక 1/2 కేజీ బట్టి పప్పులు, కేజీ పంచదార కలిపి అయితే మిక్సీ పట్టుకోవచ్చు యాలక్కాయ వేసి. ఇదైతే పిండి పెట్టేసి ఇలా స్టఫ్ పొడి పిండి ఎక్కువ పెట్టకూడదు, ఎక్కువ పెడితే ఇలా అతికిచ్చేటప్పుడు ఇబ్బంది అయింది, ఊడిపోతూ ఉంటుంది. ఇంకా మాకంటే అలవాటు కాబట్టి మేము కొద్దిగా ఎక్కువైనా పొడి పిండి అల్లేస్తాం. అలాగే పొడి పిండి తక్కువ వేసుకోవాలి సాదేటప్పుడు. ఇదిగోండి కజ్జికాయ చూడండి, ఇలా అల్లేయాలి. ఓకేనండి, కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, ఈ ప్లేట్ కజ్జికాయలు చేయాలంటే
కనీసం ఒక అరగంట పట్టింది. అంత లేట్ పని ఇది. అందుకనైతే ఎక్కువ ఆర్డర్స్ అయితే ఇస్తూ ఉంటారు ఇవి. అందులో మేము చేస్తూ ఉంటాం. ఇంకా పెళ్ళి సీజన్ వస్తే మాకు ఫుల్ వర్క్ ఉంటుంది ఈ కర్జకాయలు. ఇప్పుడైతే లేడీస్ని మాట్లాడి కూర్చోబెట్టి అయితే పెండల వంటలు చేస్తే ఈ కర్జకాయలు రెడీ అయిపోతాయి. ఇలా కర్జకాయలు రెడీ అయిపోయాక ఆయిల్ అయితే వేడిగా పెట్టుకోవాలి. ఆయిల్ కొద్దిగా చల్లారినా బాగోదు. వేడి ఆయిల్లో వేసి అలా వేసి కలర్ వచ్చాక ఎమ్మటైతే తీసేయాలి. లేకుంటే ఇదంతా పొడి ఉండదు, లోపల గట్టిగా ఆయిల్ తాగేసి గట్టి పిండి అయిపోతుంది. మనం తెంపంగానే పొడి రావాలంటే ఇలా ఎమ్మటి వేసి కలర్ వచ్చాక ఎమ్మటైతే తీయాలి. చేయటమే లేట్, కానీ ఆయిల్లో వేసి తీయటం 5 నిమిషాల పని. బాగా చేసి బాగా కాయ ఆరబెట్టాక ఆయిల్లో వేస్తే మనకు ఊడకుండా ఇరగకుండా బాగా నీట్గా స్టిఫ్గా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి కర్జకాయలు రెడీ అయిపోయాయి చూడండి. నేనైతే ఫస్ట్ వేసినప్పుడు 2 ఎర్రగైపోయాయి. అందుకనేసి అలాగా ఎర్రగైన కలర్ వచ్చినాయని తీసేస్తున్నాను. అన్నీ ఒకేసారి తీయాలంటే పాడైపోతాయి. అందుకనేసి కొన్ని అయితే మరీ వేయంగానే అటు ఇటు ఆయిల్లో కదిలించకూడదు, విరిగిపోతాయి. అలా చిన్నగా తీస్తూ ఉండాలి. ఫ్రై అయిపోతే ఈ 2 ఫ్రై అయిపోతాయి. అవి తీసేటప్పటికి మొత్తం ఫ్రై అయిపోతాయి. నల్లగా అట్లా తెల్లగా అయిపోతాయి. మంచి కలర్ తీసుకోవాలి, పగలకుండా చూసుకోవాలి. అంతేనండి, కర్జకాయలు చేయడం ఎంతో ఈజీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి కర్జకాయలు రెడీ అయిపోయాయి. ఇది తెంపి చూస్తే చూడండి, పొడి ఎంత బాగుంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే పొడి అయితే రావాలి పప్పుల పొడి కర్జకాయలు అంటే, లేకుంటే బాగోవు, పిండి ఉంటే. అందుకే కలర్ చూడండి ఎంత బాగుందో. ఇదే కలర్లో అయితే తీసుకోవాలి. మరీ తెల్లగా తీస్తే బాగోవు. ఈ కలర్లో అయితే సూపర్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? ఇదిగోండి, పప్పుల పొడి ఫుల్గా పెట్టేశాము. మేము అసలు వర్క్ అమ్మటానికి కదా అని చెప్పేసి తక్కువ అయితే అస్సలు పెట్టాము. మీకు కూడా ఈ స్వీట్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ పెడతాం, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎక్కడికైనా డెలివరీస్. ఓకేనా? బాయ్ అండి.